ప్రధానంగా మంగళగిరి నియోజకవర్గంలో అనేక సమస్యలు అవుతూ ఉన్నాయి. ఇళ్ల స్థలాల సమస్య ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉంది. పేద ప్రజానీకం, బడుగు జీవులు ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు. అనేక మంది ఈ ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్ళి పనులు చేసుకునే క్రమంలో వీళ్ళకి గూడు ఏర్పాటు చేయాల్సిన అవసరాలు పాలకవర్గాల మీద ఉంది. కానీ ఇంతవరకు వాళ్ళకి ఇంటి పట్టాలు ఇచ్చే పరిస్థితి కనబట్టలేదు. సిపిఎం పార్టీగా మేము ఇప్పటికీ అనేక స్థలాలను ప్రభుత్వ భూములు గుర్తించి 22,000 మందికి నివాస స్థలాలు మేము ఇచ్చాం. వాళ్ళన్నింటినీ కూడా రెగ్యులేట్ చేసి ఎక్కడ స్థిర నివాసం ఉంటా ఉన్నారో ఆ స్థిర నివాసంలో వాడు ఉండేటట్టు సిపిఎం పార్టీగా మేము వాళ్ళకి హామీ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గంలో ఇండ్ల పన్నులు విపరీతంగా పెంచేశారు. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలో కూడా ఇంత బాధుడు లేదు. మేము కానీ అధికారులకు వస్తే వెంటనే ఇంటి పన్నులు తగ్గిస్తామని చెప్పేసి ప్రజానీకాన్ని హామీ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా చెత్త పన్ను కూడా తగ్గిస్తామని చెప్పేసి హామీ ఇస్తూ ఉన్నాం. పెదవట్లో ఇప్పుడు హై లెవెల్ ఛానల్ 26,000 ఎకరాల సాగు భూమికి అందించే నీటిని 1 కోటి రూపాయలు నిధులు కేటాయించినట్లయితే ఆ పనులు పూర్తయ్యాయి. ఆ రైతాంగానికి ఉపయోగపడేది. ఆ 1 కోటి రూపాయల శాంక్షన్ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తా ఉన్నాయి. మేము వెంటనే దాన్ని పూర్తి చేసి ఆ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందిస్తామని చెప్పేసి హామీ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రధానంగా మన ప్రాంతాల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. కృష్ణా నది పరివాహ ప్రాంతంలో మన దగ్గర ఉన్న కూడా ఏంటంటే మంచినీటికి కటకటలాడుతూ ఉన్నాం. తక్షణం ఈ ప్రాంతానికి పైప్ లైన్ నిర్మాణాలు ఏర్పాటు చేసుకొని మంచినీరు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పేసి మేము హామీ ఇస్తూ మమ్మల్ని ఈ నియోజకవర్గం గెలిపించాల్సిందిగా ప్రజానీకానికి హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాం.